మనకు ఏదైనా చిన్న గాయమైతే మనం ఆ నొప్పిని భరించలేక హాస్పిటల్కి వెళ్తాం. శరీరానికి ఇబ్బంది అయితే, శరీరానికి కానీ మనసుకు కానీ ఏ ఇబ్బంది అయినా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. సమాజంలో వ్యక్తులకి అన్యాయం జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇంకా అనేక సమస్యలు ఉన్నప్పుడు వాటికి రాజకీయ పరిష్కారాలను కోరుకుంటాం. అంటే మనిషి ఏ ఇబ్బందులున్నా దానికి ఒక పరిష్కారాన్ని వెతకడం, ఆ బాధను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి అలాంటి మనిషి ఒక కామన్ సెన్స్ని కోల్పోతున్నాడు. నువ్వు చిన్న గాయానికే తట్టుకోలేవు, నువ్వు చిన్న గాయానికే వైద్యం తీసుకుంటావు. ఇతర జంతువులని, పక్షులని, చేపలని, చుట్టూన్న ఏ జంతువును కూడా వదలకుండా తాను ఆహారంగా తీసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సరైనది మీ అబ్జర్వేషన్లో మీకు మీరు ఎరకతో గమనించండి. మీరు చిన్న గాయాన్ని తట్టుకోలేరు, కానీ ఒక కత్తిని పట్టి దాని మెడ మీద కోస్తూ ఉంటే దాని మానసిక స్థితి, దాని శారీరక స్థితి ఎలా ఉంటుంది, దాని బాధ ఎలా ఉంటుంది? మనిషి అనేవాడు తనకు బాధ ఉండొద్దు, నొప్పి ఉండొద్దు, దుఃఖం ఉండొద్దు అనుకుంటున్నాడు. కానీ తను ఏం చేస్తున్నాడు? అదే బాధను జంతువులకు కలిగిస్తున్నాడు. మరి వాటికి కూడా వాటి యొక్క పూర్ణాత్మలు ఉంటాయి. ఇక్కడ వాటికి వ్యవస్థలు లేకపోవచ్చు, కానీ వాటికి వాటి పూర్ణాత్మలు ఉన్నాయి, ఎనర్జీ సిస్టమ్స్ ఉన్నాయి. సో ఆ విశ్వాధికారులు, విశ్వాత్మలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రకృతాత్మలు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి పనుల ప్రకారం మనుషులు ఆ బాధలన్నీ అనుభవించాల్సి ఉంటుంది. శారీరక రుగ్మతల రూపంలో, శారీరక రోగాల రూపంలో, మానసిక రోగాల రూపంలో, సామాజిక సమస్యల రూపంలో, రాజకీయ అలజడుల రూపంలో, ప్రళయాల రూపంలో, ఇంకా అనేకంగా ఏ బాధలనైతే మనం ఇతర జీవరాశికి కలిగిస్తున్నామో ఆ బాధల్ని మానవులందరూ కూడా అనుభవించాల్సి ఉంటుంది. ఇదే కర్మ సిద్ధాంతం. అహింసో పరమో ధర్మ.